Hey, hi everyone. Welcome to MCSA Tours. టుడే ఈరోజు వచ్చేసి మనం ఒక సర్వర్ మేనేజర్లో మనం ఏం నేర్చుకోకపోతున్నాం అంటే ఒక డిఎన్ఎస్ గురించి ఈరోజు చెప్తాను. ప్రాక్టికల్గా మీరు నేర్పించాను. ఓకే, థియరికల్ మీరు ఆల్రెడీ జస్ట్ బేసిక్ చెప్పాను ముందు. ఒకసారి కావాలంటే నా ప్రీవియస్ వీడియోస్ చెక్ చేయండి. అండ్ ఈరోజు ప్రాక్టికల్ ఎలా రికార్డ్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఏ రికార్డ్ ఎలా క్రియేట్ చేయాలి, ఫార్వర్డ్ లుక్అప్ జోన్ అంటే ఏంటి, బ్యాక్వర్డ్ లుక్అప్ జోన్ అంటే ఏంటి, ఇవన్నీ ఈరోజు చెప్తాను. ఓకే, మీరేంటంటే నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టుంటే నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఓకే దెన్ వీఆర్ గోయింగ్ టు ద టాపిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసు కదా, విండోస్ సర్వర్ నాది వచ్చేసి 2022. ఓకే, సర్వర్ మేనేజర్ మీరందరూ ఐడియా ఉందనుకుంటున్నాను. డిఎన్ఎస్ ఇన్స్టాల్ చేయాలి. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా ప్రీవియస్ వీడియోస్ చూడండి. యాడ్ రోల్స్ అంటే డిఎన్ఎస్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, డిహెచ్సిపి ఎలా చేయాలి, యాడ్ టు డైరెక్టరీ డొమైన్ యూసర్స్ అండ్ కంప్యూటర్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలని మొత్తం నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను. ఒకసారి మీరు చెక్ చేయండి. ఓకే ఓకే ఈరోజు వచ్చేసి మనం డిఎన్ఎస్ అంటే డిఎన్ఎస్ ఓపెన్ చేసినప్పుడు నా ఫార్వర్డ్ లుక్అప్ జోన్, రివర్స్ లుక్అప్ జోన్ అనేవి రెండు ఉంటాయి. ఫార్వర్డ్ లుక్అప్ జోన్ అంటే ఏంటి, రివర్స్ లుక్అప్ జోన్ అంటే ఏంటంటే, ఫార్వర్డ్ లుక్అప్ జోన్ అంటే నువ్వు హోస్ట్ నేమ్ ఇస్తే అది మనకి ఐపీ అడ్రస్ ఇస్తుంది. ఓకే, రివర్స్ లుక్అప్ జోన్ అంటే ఏంటంటే నువ్వు ఐపీ అడ్రస్ ఇస్తే అది మనకి హోస్ట్ నేమ్ చూపిస్తుంది. ఓకే, మనం ఇది ఏంటనేది వెళ్ళే కొద్దీ మనం ఈజీ అర్థమవుతుంది. ఇప్పుడు నేను చూపిస్తాను అది ఏంటనేది మీకు కూడా అర్థమవుతుంది. ఓకే, ఫార్వర్డ్ లుక్అప్ జోన్ దీన్ని మనం ఎలా రాసుకుంటామంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ డెఫినేషన్లో ఇట్ రిజాల్వ్స్ హోస్ట్ నేమ్ టు ఐపీ అడ్రస్ ఇస్ నోన్ యాజ్ ఫార్వర్డ్ లుక్అప్ జోన్. రివర్స్ లుక్అప్ జోన్ అంటే ఇట్ రిజాల్వ్స్ ఐపీ అడ్రస్ టు హోస్ట్ నేమ్ ఇస్ కాల్డ్ రివర్స్ లుక్అప్ జోన్. ఇలా చెప్తాము. ఓకే, డెఫినేషన్లో అడిగితే, ఇంటర్వ్యూలో అడిగితే జస్ట్ 2 పాయింట్స్లో అయిపోతుంది. ఓకే, ఫార్వర్డ్ లుక్అప్ జోన్, రివర్స్ లుక్అప్ జోన్. ఓకే, ఫార్వర్డ్ లుక్అప్ జోన్లో మనకి ఇది గోల్డ్ డాట్ కామ్ అంటే ఇది ఒక మన డొమైన్ ఉంది. ఓకే, మన డొమైన్ నేమ్ ఏంటంటే gold.com. మీ యొక్క ల్యాప్టాప్లో మీ డొమైన్స్ ఉంటాయి. ఓకే, అలా డొమైన్ లైట్ వచ్చినట్టు మనం ఇక్కడ చూస్తాం. ఇలా డొమైన్ లైట్ వచ్చేసి డొమైన్ మీద క్లిక్ చేస్తే మనకి డొమైన్లో ఉండే ప్రతి ఒక్కటి కనిపిస్తాయి ఇక్కడ. ఓకే, ఇక్కడ హోస్ట్ అని బై డిఫాల్ట్ వచ్చేసాయి. ఇవి ఏంటంటే డిఫాల్ట్ ఐపీ అడ్రస్. ఓకే, చూడండి 192.168.1.60 ఈ రెండు డిఫాల్ట్ ఐపీ అడ్రస్. ఓకే, ఇప్పుడు మీకు ఒక డిఎన్ఎస్ రికార్డ్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. ఓకే, ఫస్ట్ రైట్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ చూడండి, న్యూ హోస్ట్, న్యూ అలియాస్ ఉంది కదా, ఏ రికార్డ్, ఏ అన్న ఏ అన్న, ఏ అంటే IPv4 రికార్డు, ఏ అంటే IPv6 రికార్డ్. ఓకే, IPv6 ఒకటి IPv4, బట్ మనం రెండేం చేయము, మనకు అంత డెప్త్ అవసరం లేదు. జస్ట్ ఏ రికార్డ్ అని చెప్పేస్తే చాలు. ఏ రికార్డ్ అంటే ఏంటంటే IPv4 అడ్రస్ క్రియేట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు నేను హాస్ట్ నేమ్ మీద క్లిక్ చేస్తాను. న్యూ హాస్ట్, క్రియేట్ న్యూ హాస్ట్. ఇక్కడ నేమ్ ఇవ్వాలి. ఏ నేమ్ మన హాస్ట్ ఏ నేమ్ ఇస్తామో ఆ నేమ్ ఇవ్వాలి. నేను host1 అని ఇస్తాను. ఓకే, ఇక్కడ ఫుల్ అదే డొమైన్ నేమ్ మనం ఏదైనా ఇవ్వచ్చు. డొమైన్ నేమ్. ఓకే, మనకు కావాల్సినట్టు మనం ఇది చేయొచ్చు. దీంట్లో ఒక ఐపీ అడ్రస్ ఇవ్వాలి. మనం ఏమి ఇస్తానంటే నేను 23.0.0.121. ఓకే, దీన్ని క్రియేట్ అసోసియేటెడ్ పాయింటర్ రికార్డ్. పీటీఆర్ రికార్డ్ అన్న పాయింటర్ రికార్డ్ అన్న పాయింటర్ రికార్డ్ పీటీఆర్ రికార్డ్ అంటారు. పాయింటర్ రికార్డ్ అన్న రివర్స్ లుక్అప్ జోన్ అన్న రెండో ఒకటే. ఈ పాయింటర్ రికార్డ్ ఒకేసారి క్రియేట్ చేయాలంటే చేయొచ్చు మనం. ఓకే, పాయింటర్ రికార్డ్ అన్న ఐపీ అడ్రస్ మనం ఇక్కడ బై డిఫాల్ట్ ఇప్పుడు మన హోస్ట్ నేమ్ ఇస్తే ఐపీ అడ్రస్ క్రియేట్ అయింది కదా, ఈ యొక్క ఐపీ అడ్రస్కి హోస్ట్ నేమ్ అనేది బై డిఫాల్ట్గా తీసేస్తుంటుంది పాయింటర్ రికార్డ్. ఇది క్లిక్ చేస్తే ఓకే, యాడ్ హోస్ట్, ఇది మనకి వార్నింగ్ చూపిస్తుంది. ఎందుకంటే చూడండి, ద అసోసియేటెడ్ పాయింటర్ రికార్డ్ కెనాట్ బి క్రియేటెడ్ ప్రాబ్లమ్ బికాస్ ద రిఫరెన్స్ రివర్స్ లుక్అప్ జోన్ కెనాట్ బి ఫౌండ్. అంటే ఇంకా మనము ఈ రివర్స్ లుక్అప్ జోన్ అనేది మనం జోన్ అనేది క్రియేట్ చేయలేదు. అది చేసి చూపిస్తాను. ఓకే, మీరు ఫస్ట్ నార్మల్ క్రియేట్ చేస్తాను, మళ్ళీ మీకు ఆల్రెడీ చూపిస్తాను. ఫస్ట్ ఇది host1 ఐపీ అడ్రస్ 20.0.0.121. జస్ట్ ఫార్వర్డ్ లుక్అప్ జోన్ క్రియేట్ చేస్తున్నా. యాడ్ హోస్ట్, ద హోస్ట్ రికార్డ్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్. ఓకే, డన్. చూడండి, ఇక్కడ host1 వచ్చిందా మనకి. ఏమని వచ్చిందంటే 20. ఇది ఫస్ట్ ముందు క్రియేట్ చేశాను కదా, అది కూడా వచ్చింది. మనం దాన్ని పాయింటర్ రికార్డ్ క్రియేట్ చేయలేదు, బట్ వచ్చేసింది. ఓకే, చూడండి, రెండు host1 రెండు క్రియేట్ చేశాను.
ఇలా చేసింది, ఐ మీన్ ఇలా మనం పాయింటర్ రిటర్న్ చేయలేదు కదా, అది బై డిఫాల్ట్ చేసినప్పుడు వచ్చింది. ఓకే, చూడండి రెండు దాంట్లకి ఒకటే నేమ్ ఉన్నా ఐపీ అడ్రస్ డిఫరెన్స్ ఉన్నా అలా కూడా చేయొచ్చు. నేమ్స్ ఒకటే బట్ ఐపీ అడ్రస్ వచ్చేసి ఒక దాని 23.0.0.121 20.0.0.121. దీన్ని ఏమంటారంటే ఏ రికార్డ్. ఏ రికార్డ్ అంటే ఇంతే, ఈ యొక్క హోస్ట్ 1 అనే దానికి ఏ రికార్డ్ అని అంటాము. ఓకే, దీన్ని ఏ రికార్డ్ అంట, అంటే ఒక హోస్ట్ నేమ్ని ఐపీ అడ్రస్లో రిజాల్వ్ చేస్తుంది. ఓకే, దాన్ని ఫార్వర్డ్ ప్రోగ్రామ్లో ఏ రికార్డ్ అని అంటాము. ఓకే, నెక్స్ట్ ఇక్కడ అలియాస్ నేమ్ అన్న సి నేమ్ అన్న ఒకటే. అలియాస్ ఒకటి ALIAS, అలియాస్ నేమ్ అన్న సి నేమ్ అన్న ఒకటే. ఇది ఏం చేస్తుందంటే మనకి ఇప్పుడు హోస్ట్ 1 అని ఉంది కదా, దాన్ని మనం షార్ట్కట్లో క్రియేట్ H1 అని క్రియేట్ చేయాలనుకున్నాను. అంటే హోస్ట్ 1ని H1 అని నేను క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు దాని యొక్క ఫుల్ డొమైన్, ఇప్పుడు హోస్ట్ 1 అని ఉంది కదా, దాని యొక్క ఫుల్ డొమైన్ మనం సెర్చ్ చేయొచ్చు, లేదంటే ఫైన్ చేయాలంటే ఫైన్ చేయొచ్చు. ఓకే, కంప్యూటర్ వల్ల వెళ్ళి ఫార్వర్డ్ ప్రోగ్రామ్లోకి వెళ్ళి గోల్డ్మెన్ సాక్స్కి వెళ్ళి ఇక్కడ మనం ఫైన్ చేయాలంటే చేయొచ్చు, లేదంటే అవసరం లేదు. నేను ఇక్కడ 20.0.0 అంటే దానికి ఇస్తున్నాను. ఓకే, తీసుకోలేదు, తీసుకుంటుంది. ఓకే, ఫార్వర్డ్ ప్రోగ్రామ్ గోల్డ్మెన్ సాక్స్ గోల్డ్ మేబీ సమ్ ఇష్యూస్ వల్ల తీసుకోలేదు. నార్మల్ అయితే తీసుకుంటుంది. ఓకే, ఫైల్ సెలెక్ట్ చేస్తానే తీసుకోలే. మేబీ మన ల్యాప్టాప్స్ పనిచేయలేదు అనుకుంటా. ఓకే, మన సపోర్ట్ చేయలేదు, పనిచేయలేదు కదా, సపోర్ట్ చేయలేదు. ఓకే, లేకపోతే మనం చేద్దాం. ఓకే, H1 అంటే హోస్ట్ 1 అని మనం దాని యొక్క సబ్ నేమ్ హోస్ట్ 1 అని. ఫుల్లీ క్వాలిఫైడ్ నేమ్ అంటే 1, ఫుల్లీ క్వాలిఫైడ్ నేమ్ అంటే అంతే .com అంటే డొమైన్ నేమ్తో సహా ఇచ్చేసారు. ఓకే, హోస్ట్ 1 గోల్డ్ అనేది ఏంటంటే మన యొక్క డొమైన్ నేమ్ gold.com. ఓకే, ఓకే, ఇప్పుడు చూడండి అలియాస్ నేమ్ ఏదంటే ఏటైంది. అలియాస్ నేమ్ అంటే హోస్ట్ 1.gold కదా, నేను స్పెల్లింగ్ మిస్టేక్ తప్పించాను. ఓకే, మళ్ళీ మాడిఫై చేద్దాము. OLD. ఓకే, అప్లై. ఓకే, చూడండి వచ్చేసింది కదా, హోస్ట్ 1 అని రోల్ నేమ్కి చేస్తున్నాం. ఇది మనం అయిందా లేదా, ఈ యొక్క హోస్ట్ 1కి ఈ అలియాస్ నేమ్ క్రియేట్ అయిందా లేదంటే మీరు ఎలా చెక్ చేసుకోవాలంటే CMD కమాండ్ లైన్లోకి వెళ్ళండి. ఓకే, రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్. ఓకే, ఇక్కడ వెళ్ళారు కదా, పింగ్ టైప్ చేసి హోస్ట్ 1 అని ఎంటర్ చేయండి. పింగ్ ఇన్ హోస్ట్ 1.gold.com. ఓకే, రిక్వెస్ట్ టైమ్ అవుట్ డెస్టినేషన్ హోస్ట్ అన్రీచబుల్ 50% లాస్ ఉంది. ఓకే, ఇప్పుడు ఐపీ అడ్రస్తో పిన్ చేద్దాం. ఓకే, పిన్ ఐపీ అడ్రస్ 20.0.0.121 ఐపీ అడ్రస్తో పిన్ చేస్తే వస్తుంది. ఎందుకంటే 2 నేమ్స్ ఉన్నాయి కాబట్టి. సో 50% లాస్ వచ్చింది. ఇప్పుడు చెక్ చేద్దాము. చూడండి 0% లాస్. ఈ డెస్టినేషన్ హోస్ట్ అన్రీచబుల్. ఓకే, బట్ మనకి ఇక్కడ చూడండి ఈ ప్యాకేజెస్ వచ్చేసి సెండ్ రిసీవ్ అంటే 4 వెళ్తున్నాయి, 4 వస్తున్నాయి. లాస్ ఏమైనా ఉందంటే 0%, అంటే రిసీవ్ అవుతుందని మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఓకే, డిఎన్ఎస్కి మన ఇన్ఫర్మేషన్ సెండ్ రిసీవ్ అవుతుంది కాబట్టి పిన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇది పిన్ H1 అని టైప్ చేశాను, చూద్దాం. H1 అంటే మనం అలియాస్ నేమ్ ఇచ్చాం కదా, అలియాస్ నేమ్కి ఇప్పుడు ఇలా రావాలి, సెండ్ 4 రిసీవ్ 4, లాస్ వస్తే 0% లాస్. చూడండి 0% లాస్ అని వచ్చింది. అంటే మనం క్రియేట్ చేసిన అలియాస్ నేమ్ అనేది తీస్తుంది. అంటే హోస్ట్ 1, ఈ యొక్క హోస్ట్ 1 అంటే 20.0.0.121 ఒక ఐపీ అడ్రస్కి మనము H1 అనేది క్రియేట్ చేసాము. సో దానివల్ల మనకు అలా అది మనకి చెప్తున్నాం. ఓకే, దీని ఇప్పుడు అర్థమైంది కదా మీకు ఒక ఎలా క్రియేట్ చేయాలి, ఎలా చేయాలి ఏంటని మీ క్లాస్ కోసం ఇది డిలీట్ ఇప్పుడు చూడండి.
20.0.0.121కి మనం అలియాస్ నేమ్ ఏమి ఇచ్చామంటే H1 అని ఇచ్చాము. ఓకే, దాన్ని H1 అన్న ఒకటే, హాస్ట్ నేమ్ అన్న ఒకటే. ఓకే, ఒకసారి కొన్నిసార్లు మనకి చూపినప్పుడు మనం ఏం చేయాలంటే ఫుల్ నేమ్ ఇవ్వాలి. ఓకే, pin.h1.gol.com అంటే డొమైన్ నేమ్తో ఇవ్వాలి మనం. ఆల్రెడీ నాదైతే చూపిస్తుంది సెండ్ రిసీవ్ నాట్ అవుతుంది, కొన్నిసార్లు అవ్వనప్పుడు ఏం చేయాలంటే ఇలా చేస్తే అయిపోతుంది. ఓకే, రిక్వెస్ట్ టైం అవుట్ అని వస్తుంది, చూపిస్తాను కదా ఏదో చూద్దాం మనం. ఓకే, ఎందులో అలా వస్తుందో మనం చూద్దాం. డేటా అనేది లాస్ వచ్చింది, H1 అని టైప్ చేస్తే చూద్దాం. పోస్ట్ 1 మనం ఏమి ఇచ్చాము, h1.gol.డాట్ ఇక్కడ సెట్ చేద్దాం. h1.gol డొమైన్ CLS తోటి క్లియర్ చేస్తున్నాం మొత్తము. ఓకే, CLS తో మొత్తం క్లియర్ చేస్తున్నాను. ఇవి చేద్దాం. పిన్ 20.0.0.121. లాస్ వస్తుందో సార్ చెక్ చేస్తాను, లాస్ ఎందుకు వస్తుందో. ఓకే, అసోసియేటెడ్ పాయింటర్ రికార్డ్ చేయలేదు కదా, సో దాని ఇష్యూ వల్ల మేబీ రావచ్చు. ఓకే, ఒకసారి మనం రివర్సల్ ప్రొబ్జన్ క్రియేట్ చేసాం, రివర్సల్ ప్రొబ్జన్ వచ్చాం కదా. ఓకే, ఇలానే అండి, అది ఎందుకు ఎర్రర్ వస్తుందంటే చెప్తాను. ఇక్కడ మన రివర్సల్ ప్రొబ్జన్ అనేది క్రియేట్ చేయలేదు, దానివల్ల వస్తుంది. ఓకే, అది చెప్తాను నెక్స్ట్ రివర్సల్ ప్రొబ్జన్. అంతవరకు ముందు వచ్చేసి చూడండి, న్యూ హాస్ట్ ఉంది కదా, ఏ రికార్డ్ చేసాము, సీని రికార్డ్ చేసాము, మెయిల్ ఎక్స్చేంజర్ రికార్డ్ సేమ్ అంతానే. మెయిల్ ఎక్స్చేంజర్ వెళ్ళి దాని యొక్క అదే పేరెంట్ చైల్డ్ అని నేమ్ ఉంటుంది, దానికి సంబంధించేది ఇవాళ మనకి అంత అవసరం లేదు, మన ఫ్రెషర్స్ కాబట్టి. ఫ్రెషర్స్ అయినా సరే, 2 years ఎక్స్పీరియన్స్ అయినా సరే, జస్ట్ దాని యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి అంతే. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే మెయిల్స్ అనేది ఎక్స్చేంజ్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. ఓకే, చూడు, మెయిల్ సర్వర్ ప్రియారిటీ అప్ టు 10. ఓకే, ఇలా మనకి ఇంత అవసరం, అంత అడగరు, జస్ట్ డెఫినేషన్స్ అడుగుతారు. ఓకే, తర్వాత రికార్డ్స్ అనేవి చాలా ఉంటాయి, అవన్నీ నేను ఒకసారి థియరీ క్లాస్ చెప్పాను, అది క్లాస్ చూడండి. ఓకే, రికార్డ్స్ అనేవి చాలా ఉంటాయి. ఆ రికార్డ్స్ అంటే ఏంటి, ఒక్కొక్క దాని గురించి నీట్ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. ఓకే, మెయిన్గా మనం అడిగేది ఇంటర్వ్యూలో వచ్చేసి ఇవే అండి. H1 హోస్ట్ ఏ రికార్డు, అలియాస్ రికార్డు, అండ్ తర్వాత వచ్చేసి పాయింటర్ రికార్డు. పాయింటర్ రికార్డ్ అంటే ఏం లేదు, ఐపీ రివర్సల్ ప్రొబ్జన్ని పాయింటర్ రికార్డ్ అని అంటారంట. ఐపీ అడ్రస్ని డొమైన్ నేమ్కి కన్వర్ట్ చేసేదాన్ని పాయింటర్ రికార్డ్ అని అంటారు. ఓకే, అది ఎలా అనేది చూపిస్తాను ఇప్పుడు. ఓకే, చూడండి, రివర్సల్ ప్రొబ్జన్ యాడ్ ఈ జోన్, ఇంకా మనం జోన్ అనేది క్రియేట్ అవ్వలేదు, మనం జోన్ని క్రియేట్ చేద్దాం ఇప్పుడు. ఓకే, చూడండి, అది కూడా మీకు చూపిస్తాను. ఒకసారి మీకు కూడా డౌట్స్ ఉంటే అర్థమవుతుంది. ఇక్కడ చూసారు అదే, ఇక్కడ ఉంది కదా, అక్కడికి వెళ్ళి చేయొచ్చు, లేకపోతే రైట్ క్లిక్ ఇవ్వండి, న్యూ జోన్, అంతే. ఓకే, ప్రైమరీలో ఇవ్వాలనుకుంటున్నాడు, ప్రైమరీ జోన్ నేను ఇవ్వాలనుకుంటున్నాను. జోన్స్ కూడా 3 టైప్స్ ఉన్నాయి, ప్రైమరీ జోన్, సెకండరీ జోన్, స్టబ్ జోన్. ఇవన్నీ మీరు ఒక థియరీ క్లాస్లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రైమరీ జోన్ అంటే ఏంటి, సెకండరీ జోన్ అంటే ఏంటి, స్టబ్ జోన్ అంటే ఏంటి, దీంట్లో నేమ్స్ ఎన్ఎస్ రికార్డ్స్ ఉంటాయి, ఎస్ఓఏ రికార్డ్స్. చూడండి, స్టబ్ జోన్లో ఏమేమి ఉంటాయంటే ఎన్ఎస్ రికార్డ్, నేమ్ సర్వర్ రికార్డ్, ఎస్ఓఏ రికార్డ్, స్టేట్ ఆఫ్ అథారిటీ రికార్డ్స్, అండ్ ఏ రికార్డ్స్. ఎస్ఓఏలో ఈ 3 అనేవి స్టోర్ చేస్తుంటాయి. ఓకే, ఇవన్నీ నేను వెళ్ళే క్లాస్ నీకు చెప్తాను. ఓకే, ఇప్పుడు చూడండి, జస్ట్ ప్రాక్టికల్ చూడండి, థియరీలో కూడా మీకు చెప్పాను, ఒకసారి చెక్ చేయండి వీడియో. ఓకే, నెక్స్ట్ మన IPv4 కావాలంటే V4, V6 కావాలంటే IPv6 తీసుకోవచ్చు, మన IPv4 చేస్తున్నాను. ఓకే, ఇక్కడ ఫస్ట్ రివర్సల్ ప్రొబ్జన్ కదా మనం చేయాల్సింది. ఇక్కడ ఐపీ అడ్రస్ ఇవ్వండి, 20.0.0.121కి నేను క్రియేట్ చేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ బయట వచ్చేసి ఇక్కడ ఇవ్వండి. సారీ, రివర్సల్ ప్రొబ్జన్ నేమ్ అడిగారు వాళ్ళు.
ఓకే. హోస్ట్ 1 ఇవ్వాలనుకుంటున్నాను. నెక్స్ట్ నెట్వర్క్ ఐడి వచ్చేసి 20.0.0.121. అది తీసుకోలేదు. ఓకే, అంతవరకు తీసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ అలో, తర్వాత ఫినిష్. చూడండి క్రియేట్ అయిందా, రన్ ఇన్. ఈ యొక్క జోన్లో మనం వెళ్ళి చూస్తే ఇలా ఉంటుంది. ఇది మనం జోన్ క్రియేట్ చేసాము. ఈ జోన్లో ఇక్కడ నేమ్ సర్వర్ రికార్డ్, ఎస్క్యూఎల్ రికార్డ్ బై డిఫాల్ట్ వస్తాయి. ఓకే, ఇప్పుడు మనము ఇక్కడ రివర్స్ లుక్అప్ జోన్లో ఒక ఇళ్ళని మనము ఇక్కడ చూసాం కదా, ఫార్వర్డ్ లుక్అప్ జోన్లో H1 హాస్ట్ నేమ్కి పాయింటర్ రికార్డ్ అసోసియేట్ అయిందా లేదా అని చూపించారు. ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను. కొత్త రికార్డ్ క్రియేట్ చేస్తాను. న్యూ హాస్ట్ ఏ రికార్డ్ అనేది కొత్త క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ST host 3 ఏదైనా నేమ్ ఇవ్వండి. లేదంటే సపోజ్ మై మిల్టన్ ఇచ్చాను. దాని యొక్క IP అడ్రస్ ఏమి ఇచ్చానంటే 23.0.0.212 ఇచ్చాను. ఓకే, IP అడ్రస్ అనేది అప్ టు 255 వరకు ఇవ్వండి. మోర్ దెన్ దట్ ఇస్తే తీసుకోదు. ఓకే, ఇక్కడ మనం క్రియేట్ అసోసియేట్ పాయింటర్ అంటే మనం ఫార్వర్డ్ లుక్అప్ జోన్ చేస్తున్నాము, ఒకేసారి రివర్స్ లుక్అప్ జోన్ కూడా చేస్తున్నాము. ఇక్కడ చూడండి క్రియేట్ అసోసియేటెడ్ పాయింటర్ రికార్డ్ అంటే రివర్స్ లుక్అప్ జోన్ క్రియేట్ అయిపోతుంది. చూడండి చూపిస్తాను. యాడ్ ఫస్ట్ వార్డెన్ చేసాము, మరి ఎర్రర్ వస్తుంది. ఓకే, డన్ అయింది కదా, మిల్ట్ అనేది అయింది. చూపిస్తాను. అప్డేట్ పాయింటర్ రికార్డ్ అప్డేట్ అయింది. ఓకే, ఓకే టైప్ చేయండి. ఇప్పుడు రివర్స్ లుక్అప్ జోన్కి వెళ్ళండి. చూద్దాం ఏంటో. అప్లై warning, the associated pointer record cannot be created properly because the reference reverse lookup zone cannot be found. ఇంకా ఫౌండ్ అవ్వలేదని వస్తుంది. అదేంటో ఎర్రర్ చూద్దాం. ఓకే, ఓకే మనం IP అడ్రస్ దానికి డిఫరెన్స్ దీనికి డిఫరెన్స్ ఇచ్చాము కదా, మేబీ దాని ఇష్యూ వల్ల అయి ఉండొచ్చు. ఓకే, దీని 20.0.0 అని ఇచ్చాము, దాని 20.0.0 సంథింగ్ ఇచ్చాము కదా, సో దాని ఇష్యూస్ ఉంటుంది. ఇప్పుడు ఈ యొక్క హాస్ట్ వన్కి అప్డేట్ చేద్దాం. ఓకే, ఇది చూపిస్తుంది. ఇది 20.0.0.1 రావచ్చు. అప్లై. ఓకే, ఇప్పుడు చెక్ చేద్దాము. పాయింటర్ కోసం మనం క్రియేట్ చేసేద్దాం. 20.0.0.121 మనం క్రియేట్ చేస్తున్నాం. ఓకే, హోస్ట్ నేమ్ వచ్చేసి 1. ఓకే, 20.0.0.121కి పాయింటర్ రికార్డ్ హోస్ట్ నేమ్ అనేది క్రియేట్ అయింది. ఒకసారి చూద్దాం. ఇక్కడ కూడా మనము హోస్ట్ నేమ్ లేట్ వెళ్ళి అప్డేట్ చేసి అప్లై చేసి ఇస్తే ఓకే చేస్తే సరిపోద్ది. సేమ్ అలానే చేయాలి. నా ల్యాప్టాప్లో మేబీ ఇష్యూ ఉంది. ఇది ప్రాసెస్ అయితే ఇదే మొత్తము ఒక క్రియేట్ చేసి చేయడమే. ఓకే, మళ్ళీ కావాలంటే అలానే ఇప్పుడు పాయింటర్ రికార్డ్ చేశాను కదా, సి నేమ్ ఈ యొక్క దానికి నేమ్ మార్చాలి. HO1 అని చెప్పడము, దానికి సంబంధించిన నేమ్ ఇవ్వడము. ఏం నేమ్ అంటే host1.gold.com ఇస్తే దానికి సంబంధించి అలియాస్ నేమ్ చూడండి. అలియాస్ అంటే టొనాటల్ నేమ్ ఫామ్ అంటే అలియాస్ అంటే సి అండ్ సి అని నేమ్ అంటారు. సి నేమ్ అంటే కెనానికల్ నేమ్ అండి, కెనానికల్. ఓకే, C4 ప్రొనౌన్స్ ఏమని అంటే కెనానికల్ నేమ్ అని. ఓకే, PTR అంటే పాయింటర్ రికార్డ్ అని. ఓకే, దీని యొక్క దానికి మనం అలియాస్ నేమ్ అనేది క్రియేట్ చేసాము. ఓకే, సేమ్ అలానే రికార్డ్స్ చాలా ఉన్నాయి, అవన్నీ మనకి ఇక్కడ చూపించలేదు. కావాలంటే మీకు ఆల్ టాస్క్ లేకపోతే వ్యూ మనల్ని అంతా చేయమని అదర్ న్యూ రికార్డ్స్ ఇక్కడ ఉంటాయి. చూడండి, ఏమైనా ఇంకా కొత్తవి కావాలనుకున్నారంటే చాలా ఉంటాయి. చూడండి ఇవన్నీ రికార్డ్స్. ఓకే, మన దీంట్లో మనం ఏం చేసేది టెస్ట్, మనకి కొంచెం బేసిక్ టెస్ట్ అడుగుతారు. టెస్ట్ అంటే ఏం లేదు, టెస్ట్ టైప్ చేయడము. కొన్ని అదేంటని మనల్ని జస్ట్ ఎంత అడిగిన డెఫినేషన్స్ అడుగుతారు, మన ఉండే ఎక్స్పీరియన్స్కి. లేదంటే
ఒక అప్ టు 3 years వాళ్ళ కూడా అంతకంటే తక్కువ అప్లై చేస్తే అయినా సరే అంత డెప్త్ అయితే వెళ్ళరు. రిప్లికేషన్ ఇష్యూస్ అండ్ తర్వాత ట్రబుల్ షూటింగ్ వాటి గురించి అడుగుతాడు. వీటి యొక్క నువ్వు ఏమన్నా ఫార్వర్డ్ ప్రొజెక్ట్ చేసావా, దాంట్లో ఎర్రర్స్ వస్తే నువ్వు ఎలా రెక్టిఫై చేసావు, అలా చిన్న చిన్న క్వశ్చన్లు అడుగుతారు. ఇవన్నీ నేను లాస్ట్లో ఇప్పుడు మీరు ఫస్ట్ బేసిక్స్ నేర్పిస్తున్నాను, అంటే ఒక ఐడియా ఇస్తున్నాను మొత్తము. మళ్ళీ మొత్తం అయిపోయిన తర్వాత మీకు లాస్ట్లో నేను ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏవేవి వస్తాయి అవన్నీ నీట్గా ఒక వీడియో చేసి పెడతాను. మొత్తం నా వీడియోస్ మొత్తం వినండి, మీకు అర్థమవుతుంది. ఓకే, చూడండి ఇక్కడ పాయింటర్ రికార్డు, నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ డొమైన్ అని ఒకటి, నేమ్ అథారిటీ పాయింటర్, ఇవన్నీ రికార్డ్స్. ఓకే, ఇవన్నీ రికార్డ్స్ అంటారు. ఓకే, మనం ఏది కావాలంటే అది క్రియేట్ చేయొచ్చు, మనకి అంత డెప్త్ అయితే అవసరం లేదు. ఓకే, చూసారు కదా, పాయింటర్ రికార్డు, రివర్స్ ప్రోగ్రామ్లో అదొక రికార్డు. ఓకే, ఈ రెండు క్రియేట్ అయిపోయినాయి అంతే. ఓకే, మీకు అర్థమైంది అంటాను. టూల్స్లోకి వెళ్ళి డిఎన్ఎస్లోకి వెళ్ళేసి ఇంకా మనకు కావాల్సిన ఫార్వర్డ్ వెబ్ జోన్ అంటే ఏంటి, రివర్స్ వెబ్ జోన్ అంటే చెప్పాను. ఫార్వర్డ్ వెబ్ జోన్ అంటే హోస్ట్ నేమ్ని ఐపీ అడ్రస్ కన్వర్ట్ చేస్తుంది, రివర్స్ అంటే ఐపీ అడ్రస్ని హోస్ట్ నేమ్ని కన్వర్ట్ చేస్తుంది. ఓకే, రిజాల్వ్ చేస్తుంది. కన్వర్ట్ అన్న రిజాల్వ్ అన్న ఉంటాయి. రిజాల్వ్ అని చెప్తే కొంచెం ప్రొనౌన్సియేషన్ అనేది మంచిగా ఉంటుంది. ఓకే, ట్రస్ట్ అంటే ఏం లేదు, ఒక డొమైన్ నుంచి ఇంకో డొమైన్కి మధ్యలో బిల్డ్ అయ్యేదే ట్రస్ట్ అంటాము. ఓకే, ఒక డొమైన్ నుంచి ఇంకో డొమైన్కి ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వాలన్నా షేర్ అవ్వాలన్నా ట్రస్ట్ అనేది వారి రెండు మధ్యలో మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, దానికోసమైనా మనం ట్రస్ట్ యూజ్ చేస్తాం. ఓకే, అది థియరిటికల్గా నేను చెప్తాను. ట్రస్ట్ 2 టైప్స్ ఉంటాయి, ట్రాన్సిటివ్ ట్రస్ట్ అనేది ఒకటి, ఇంట్రాన్సిటివ్ ట్రస్ట్ అనేది ఒకటి ఉంటుంది. అవి డెప్త్గా మీకు నీట్ చెప్తాను నెక్స్ట్ వచ్చే క్లాసులలో. ఓకే, లేదంటే నా ప్రీవియస్ క్లాస్ ఒకసారి చెప్పాను, జస్ట్ బేసిక్స్ చెప్పాను, అది వినండి. లేదంటే నా వీడియోస్లో చెప్తాను చూడండి, థియరీ గురించి, వాటి గురించి కూడా వినండి. ఓకే, మీకు నీట్గా అర్థమైపోతుంది. ఓకే, డిఎన్ఎస్లో ఈరోజు మీరు చూసారు కదా, ఫార్వర్డ్ వెబ్ జోన్ అంటే ఏంటి, రివర్స్ వెబ్ జోన్ అంటే ఏంటి, ఫార్వర్డ్ వెబ్ జోన్ ఎలా క్రియేట్ చేయాలి, రివర్స్ వెబ్ జోన్ ఎలా క్రియేట్ చేయాలి, ఐ మీన్ రివర్స్ వెబ్ జోన్ అన్న ఒకటే. సపోజ్ వాళ్ళు ఇంటర్వ్యూ వాళ్ళు ఏమని అడుగుతారంటే డిఎన్ఎస్ రికార్డ్స్ చేసావా అని అడుగుతారు. రికార్డ్స్ అంటే ఏం లేదు, ఏ రికార్డు, సి నేమ్ రికార్డు, టెస్ట్ రికార్డు, మెయిల్ ఎక్స్చేంజర్ రికార్డు, ఇలా చాలా ఉన్నాయి, పాయింటర్ రికార్డు, వీటన్నిటిని రికార్డ్స్ అని కూడా అంటారు. ఓకే, వాళ్ళు ఫార్వర్డ్ వెబ్ జోన్ అని ఏమన్నారు, రికార్డ్స్ అన్న కూడా డిఎన్ఎస్లో వాటిని కూడా రికార్డ్స్ అని అంటారు. ఓకే, ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. నా ఛానల్కి ఇంకా ఫస్ట్ టైం వచ్చినట్టుంటే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.